రాయలసీమ ప్రాంతాన్ని రత్నాల సీమగా తీర్చిదిద్దడమే కాకుండా ఈరోజు ప్రపంచమంతా కూడా గర్వపడే విధంగా ఈ ప్రాంతంలో హిందూ దేవాలయాలు కానీ మన భారతీయ సాంప్రదాయతని అందరికీ కూడా అందించిన ఆ మహనీయుడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు దాదాపు 500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈరోజు కూడా మనం అందరూ కూడా వారి జీవిత కాలంలో అతి తక్కువ సమయంలో ఏ విధంగా వారు మన తెలుగు వారి ఖ్యాతిని కానీ మన రాయలసీమ ప్రాంతాన్ని కానీ ఏ విధంగా వారు అభివృద్ధి చేశారో అవి మనకు అందరు కూడా ఒక రకంగా దిక్సూచి వారు ఏ విధంగా అయితే రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారో దాన్నే మనము ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేసి నేను ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల గురించి ఇంత గొప్పగా జరుగుతుంది. మన భారతదేశ చక్రవర్తులలో అతి ముఖ్యమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించినటువంటి ఏకైక చక్రవర్తి ఆయన. ఆ రోజుల్లో కూడా ఈ హిందూ సామ్రాజ్యం పైన హిందూ పాలకులు ఉన్న గొప్ప వ్యక్తి. ఈరోజు రాజంపేట పట్టణంలోని టాప్ రాక్స్ ఏఆర్ ద్వారా ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారి 496వ వర్ధంతిని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన రాయలసీమ ప్రాంతానికే కాదు, ఆయన పాలించినటువంటి సమయంలో దేశంలో నలుమూలల ఎక్కడైతే గాన నీటి వసతి పుష్కలంగా లభిస్తుందో అక్కడ ఆ పల్లె కానీ ఆ గ్రామం కానీ ఆ పట్టణం కానీ సస్యశ్యామలంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆలోచించినటువంటి ఏకైక వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. అదేవిధంగా గొప్ప మహానీయుడిని మనం స్మరించుకుంటూ ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గజమాల వేసి మనం నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ కులాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయాలకి అతీతంగా వచ్చి ఈరోజు ఇంత విజయవంతంగా చేయడం